సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం నగరంలో సీతంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పిలుపు మేరకు విశాఖ పారిశ్రామిక ప్రాంతం 63-40 వార్డుల నుంచి టీడీపీ నాయకులు గుడేల కృష్ణ, 40 వార్డు టీడీపీ అధ్యక్షులు గేదెల రమణ నాయకత్వంలో పెద్ద ఎత్తున టీడీపీ యువజన శ్రేణులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఆటోలు, ద్విచక్ర వాహనాలపై బయలుదేరి వెళ్లారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం తరపు నుంచి గణబాబు గారు ఆదేశాల మేరకు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విశాఖపట్నం వస్తున్నారు చేతన్ ద్వారా. అక్కడికి మా 63వ వార్డు తరపు నుంచి కార్యకర్తలు అందరూ కూడా ఒక 300 మంది వరకు కూడా బయలుదేరి స్వాగతం పలకడానికి ఇప్పుడు వైజాగ్ చేతం ద్వారా బయలుదేరుచున్నాం. తెలుగుదేశంపై చేసిన గతంలో అభివృద్ధి చూసి, అలాగే ఇప్పుడు ఇస్తున్న పథకాలను చూసి కంపల్సరిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని కంపల్సరిగా ఏర్పాటు చేస్తుందని ఈ సభాముఖంగా ఈ స్వాగతం ర్యాలీలో మేము కంఠాముఖంగా చెప్పబోతున్నాం. జై టీడీపీ, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై జనసేన, జై టీడీపీ. మరి ఈరోజు 40 వార్డుల నుంచి ఏకేసీ కోన్ నుంచి మరి ఒక బైక్ ర్యాలీ నిర్ణయించాము. మరి ఈరోజు 40 వార్డు ఏకేసీ కోన్ నుంచి ఒక బైక్ ర్యాలీ నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖ జిల్లా మరి ఎన్నికల ప్రచారం భాగంగా మరి ఈరోజు సీతంపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మరి 40 వార్డు నుంచి మరి యువత అంతా కూడా బైక్ ర్యాలీగా వెళ్ళి అతను బండి బాబుగా చెప్తున్నాం. మరి ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ప్రజలకి అందరికీ మరి ఆ సభలో వివరిస్తారు. అన్ని ప్రజలకి రేపొద్దున్న ప్రతి నాయకులు కూడా, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి పేద ప్రజలందరికీ కూడా పార్టీ గెలిచిన వెంటనే మరి ఆ పథకాలన్నీ కూడా మరి అందరికీ చేరవేసి మరి మేము కూడా ఆ సభలో పాల్గొని ఆ సభలో ఏం చెప్తారు మరి రేపొద్దున్న అందరికీ కూడా ప్రజలకి కూడా మరి తెలియపరుస్తాం. మరి ఈ రోజు మరి పశ్చిమ నియోజకవర్గం శాసనసభలో మరి 2 సార్లు 2014 మరి 2019లో 2 సార్లు గెలిచారు. మరి మూడోసారి కూడా ఇది కంచుకోట పశ్చిమ నియోజకవర్గం. మరి ఈ కంచుకోటని ఎవరు కూడా బద్దలుకొట్టలేరు. మరి ఎన్ఐడి ఫ్లైఓవర్ కూడా మరి గణబాబు గారు సాధ్యమైంది. మరి పారిశ్రామిక ప్రాంతం కూడా చాలా అభివృద్ధి పనులు మరి ఏకేసీ కాలనీకి ప్రతి ఇంటికి కూడా కొలాయి వేశారు. అలాగే మరి నెక్స్ట్ రాబోయే కాలం మరి నెక్స్ట్ 5 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా మరి
మా వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని. జై గణబాబు, మరి జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అధ్యక్షులు శ్రీ వనందల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టు కూటమి అభ్యర్థి అయిన శ్రీ గణబాబు గారికి మేమందరూ సంఘీభావం ప్రకటించడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా విశాఖపట్నంకి విచ్చేశారు. ఆయనకి ఈ ర్యాలీ గురించని మేమందరం కూడా బైక్ ర్యాలీ చేసి మా 40 వార్డు నుండి మేమందరం కూడా అత్యధిక మందికి వెళ్ళి ఆయనకి బలపరచడానికి మేము వెళ్తున్నాం. ఈరోజు ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపి మన కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పాలని మేమందరం కూడా నడుం కట్టాం. మా యువత, మా కొత్తగా వచ్చిన ఓటర్లందరూ కూడా, యువత అందరూ కూడా నడుం కట్టి ఈరోజు ప్రకటిస్తున్నాం. అలాగే ఈరోజు గణబాబు గారు ఒక మంచి వ్యక్తి. ఆల్రెడీ 2 సార్లు శాసనసభలో ఆయన బాణిని వినిపించారు. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఆయన. ఒక విద్యావేత్త, అలాగే ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇండస్ట్రియల్ కారిడార్లో ఇక్కడ మనకి జింక్ కానీ, హెచ్పిఎస్ఎల్ కానీ అన్నింటిలో కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో మా అందరికీ కూడా ఉద్యోగ కల్పనకి అన్నిటికీ మాకు హామీ ఇవ్వడం జరిగింది.